మా నాన్న రాజ్యం చాలా నేను ఈ విధంగా మారిపోతానని నేను కూడా అనుకోలేదు. మా నాన్నతో పాటు చాలా దేశాలు తిరిగి నేను కూడా వేటడానికి సిద్ధమైపోయాను. నేను మా అమ్మతోనే ఉండాల్సింది. చేతులు కట్టుకుని వచ్చే ఆదాయాన్ని లెక్కెట్టుకుంటూ ఉండాల్సింది. మాకేమీ తోచని సమయంలో మా కాలక్షేపానికి సేవకులు ఎంతో మంది ఉండేవారు. ఆ తర్వాత నాకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత నాకు అందమైన దుస్తులు వేసి నాకు పెళ్లి చేసి పంపించుండేవారు. కానీ మా నాన్న ఆ విధంగా ఈ ప్రపంచాన్ని చూడలేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే జీవితంలో నేను ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకోవాలని ఆయన అనుకునేవారు. దానికి నేను యువరానికి బదులుగా యువరాజుగా పుట్టుండాల్సింది. నేనలా పుట్టుంటే మా అమ్మ కూడా సంతోషించేది. కానీ ఏదో ఒక రోజు నాకు తగినవాడు నాకు దొరికినప్పుడు అతని కోసం నేను మారతాననిపించింది. మీరు చాలా సంతోషంగా ఉన్నారు అగస్టియన్. ఓహో, నా యువరాణి, సరైన సమయానికే వచ్చావమ్మా. గుర్రపు స్వారీ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది నాన్న. నేను చూసిన దాంట్లోనే ఇదే అద్భుతమైన గుర్రం. మంచిది, కానీ ఇస్మోస్ దగ్గరికి మాత్రం వెళ్ళకు. అక్కడున్న ప్రజలు నిన్ను యువరాణిని కూడా చూడరు. అతి దారుణంగా చంపేస్తారు. నాకు తెలుసు నాన్న. నాకు చాలా ఆకలిస్తోంది. తినేటప్పుడు ఫోక్ యూజ్ చేసి తింటావా? మీరు లేకుండా నేనేం చేస్తానమ్మా? లూయిజా, డూక్ ఆఫ్ తకండర్ దగ్గర నువ్వు మాట్లాడుతూనే ఉన్నావా? నువ్వంటే ఇష్టమని వాళ్ళమ్మ నాతో చెప్పారు. మేము కొన్ని లేఖల మూలంగా మాట్లాడుకున్నాం. ఆయనంత ఆసక్తికరంగా అనిపించలేదు. నీకెవరూ ఆసక్తికరంగా ఉండరు. కానీ నాన్న అలా లేరే. ఇలా మాట్లాడితే నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇక్కడ చూడమ్మా, నీ పెళ్లి గురించి నువ్వు తప్పకుండా ఆలోచించాలి. ఈ వయసులో నువ్వు తప్పకుండా పెళ్లి చేసుకుని తీరాలి. ముందు నువ్వు ఇలాంటి డ్రెస్సులు వేయడం మానే. మన కోటలో పనిచేసే వాళ్ళు కూడా మంచి డ్రెస్సులు వేసుకుంటున్నారు. ఒక యువరాణిగా ఉంటూ నువ్వు ఇలాంటి డ్రెస్సులు వేయొచ్చా? నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆశ ఇప్పుడు లేదమ్మా. దానికన్నా ముందు ఈ ప్రపంచంలో నేను అద్భుతమైన విషయాలు చేసి సాధించాలనుకుంటున్నానమ్మా. ఎందులో సాధిద్దాం అనుకుంటున్నావు? రైడింగ్, ఫెన్సింగ్, వేటాడడం. సరే సరే, ఆపుతావా ఇంకా? అయితే పెళ్లి చేసుకున్నాక ఏమీ సాధించలేవా? అలా అనలేం కదా. ఇదేంటి? చూసి